ఈ నెల 13న జరిగే ఎన్నికలలో నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉమ్మడి కూటమి అభ్యర్థులు ఎంపీగా తాను భారీ మెజార్టీతో విజయం సాధిస్తున్నామని ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ధీమా వ్యక్తం చేశారు. భీమవరం కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులతో కలిసి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ భీమవరం టౌన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే వార్డులో తాను కౌన్సిలర్గా పనిచేసి వార్డుని అభివృద్ధి చేశానని తెలిపారు. తాను కౌన్సిలర్గా పనిచేసిన సమయంలో ఇప్పటి కూటమి ఉమ్మడి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఎమ్మెల్యేగా పనిచేశారని అప్పుడే అమృత పథకాన్ని తీసుకొచ్చి భీమవరం ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. తాను ఎంపీగా గెలిచిన వెంటనే ఎమ్మెల్యేలను కలుపుకుని ప్రణాళికాబద్ధంగా నరసాపురం పార్లమెంటుని అభివృద్ధి చేస్తామని వర్మ స్పష్టం చేశారు. భీమవరం అసెంబ్లీలో పెద్దలు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత కూటమి అభ్యర్థి శ్రీ పులపర్తి రామాంజనేయులు అంజిబాబు గారు కూడా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈ ప్రచారంలో 4, 5, 6, 7 వార్డుల్లో తిరుగుతున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు అపూర్వమైనటువంటి స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ, మరి గతంలో అంజిబాబు గారు శాసనసభ్యులుగా ఉన్నటువంటి కాలంలో 10 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధిని తలుచుకుంటూ, అదే సమయంలో ఇదే వార్డుకి నేను మున్సిపల్ కౌన్సిలర్గా వ్యవహరించడం జరిగింది. ఆ సమయంలో అంజిబాబు గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అప్పుడు జరిగినటువంటి అభివృద్ధిని తెలుసుకుంటూ, గత 5 సంవత్సరాలుగా ఏమాత్రం కూడా అభివృద్ధి నోచుకోలేనటువంటి పరిస్థితి. మేము ఆ రోజు అమృత పథకం తెచ్చినటువంటి వాటర్ ట్యాంక్కి ఈరోజు కూడా ఈ 5 సంవత్సరాల్లో కనెక్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, పైప్ లైన్ కలపకుండా. కాబట్టి ఇవన్నీ కూడా మేము జూన్ 4 తర్వాత పరిష్కరిస్తామని ఒక హామీతో, మా మీద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నమ్మకంతో, విశ్వాసంతో ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పెద్ద మెజార్టీ ఈ అసెంబ్లీలో అంజిబాబు గారు నెగ్గబోతా ఉన్నారు. ఆయనతో పాటు నాకు కూడా ఈ అసెంబ్లీలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి నాకు